హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. ఈరోజైతే నేను కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. మన అమ్మమ్మల కాలం నాడు కొబ్బరి బూరెలు ఎంత కమ్మగా చేసి డబ్బాల్లో పెట్టుకొని ఏమన్నా తినాలి అంటే అవే తింటూ ఉండేవాళ్ళు కదండి. మరి ఇప్పుడైతే పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇవన్నీ కూడా చైనీస్ ఫుడ్ అని అన్నీ కూడా వెరైటీ వెరైటీ వంటకాలు వచ్చేసినాయి. అప్పటి కాలంలో అయితే కొబ్బరి బూరెలు, కొబ్బరి ఉండలు, కొబ్బరి లడ్డూలు, ఇలా అరిసెలు, చక్రాలు, చెక్కలు అన్నీ గూడా డబ్బాల్లో పెట్టుకునేవాళ్ళు చేసైతే మాత్రం. మరి ఈరోజు నేను ఇదిగోండి ఎంత చూడటానికి ఎలా ఉన్నాయో టేస్ట్‌కి గూడా అంతే కమ్మగా ఉన్నాయండి కొబ్బరి బూరెలైతే మాత్రం. నేనైతే చాలా బాగా చేస్తాను. ఇంతకుముందు కొబ్బరి బూరెలు ఎలా చేయాలి, ఏంటి అని అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం అప్పుడప్పుడు చేస్తున్నాను కాబట్టి బాగా ఉంటున్నాయండి టేస్ట్ మాత్రం. దానికి సంబంధించి ముందుగా అయితే ఇగో రేషన్ బియ్యం అయితే నేను ఒక 2 గ్లాసులు నానపెట్టానండి. ఈ బియ్యం ఎంత బాగా నానతాయో బూరెలు అంత బాగా ఉంటాయన్నమాట. నేనైతే మాత్రం దగ్గర దగ్గర ఒక 24 అవర్స్ వరకి ఒక రోజల్లా నానపెట్టాను. మంచిగా నాని ఉన్నాయి బియ్యము. చక్కగా ఆరపెట్టేసుకొని తడి పొడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్‌లో ఏసి మెత్తగా పిండి పడుతున్నానండి. ఎక్కువ పిండయితే మనం తడిపిండి ఆడించుకోవడానికి మిల్లు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. కొద్దిగానే కాబట్టి నేను మిక్సీ జార్‌లో వేసేసి ఇంట్లోనే పిండి పట్టుకుంటున్నాను. ఈ పిండి మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లెడలో వేసి బాగా జల్లెడ పట్టాలండి. ఏమీ అంటే పొలుకు లేకుండా కొంచెం మెత్తగా ఉండే పిండినే మనం తీసుకోవాలనమాట. తడి పొడిగా ఉన్నప్పుడు బియ్యం మిక్సీ పట్టుకున్నామనుకోండి, పిండి కూడా బాగా ఉంటుంది. వెంటనే చేసేసుకోవాలి వీటిని. మళ్ళా కొంచెం పొడి బారిపోయినట్లుగా పిండి అట్లా అయిపోకుండా తడి మీద ఉన్నప్పుడే మనం వెంటనే చేసేసుకుంటే బూరెలు అంత టేస్ట్‌గా అంత బాగా వస్తాయండి. నేనైతే ఇది ఈవినింగ్ టైంలో మొదలుపెట్టుకున్నాను. ఇదిగోండి పిండి అయితే జల్లెడ పట్టేసాను కదా! ఇప్పుడైతే బెల్లాన్ని ఇలాగా తరుక్కొని మనకి ఆ పిండిని బట్టి బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం తరుగు వేసుకున్నాక దాంట్లో కొద్దిగానే వాటర్ పోసానండి. ఎక్కువ వాటర్ అయితే పోయలేదు నేను. ఒక్క చిప్ప కొబ్బరి చిప్ప అయితే మాత్రం ఒకటే ఒక కొబ్బరి చిప్పండి. ఒక సైడ్ ఉంటుంది కదా! కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి. అదైతే సన్నగా తరుక్కొని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టాననమాట. కొంచెం పొలుకు మీద. ఆ మిక్సీ పట్టుకునేటప్పుడే దీంట్లో 4, 5 యాలుక్కాయలు వేసేసాను. ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా దీంట్లో వేసేస్తున్నాను బెల్లంలో. చాలా ఈజీగా, సింపుల్‌గా కొబ్బరి బూరెలు ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. ఇంతకుముందయితే నేను కొంచెం భయపడేదాన్నండి. అమ్మో! బూరెలా ఇవెలా కుదురుతాయో, ఎలా ఉంటాయో, మనకు కుదరదు గదా! అనుకునేదాన్ని. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం చేస్తున్నాను కాబట్టి అలవాటయిపోయింది. ఈ కొబ్బరి తురుము కూడా వేసేసుకున్నాక బెల్లంలో మొత్తం గూడా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. సాయంత్రం టైంలో ఎప్పుడైనా మనకేమన్నా తినాలి అనిపించినప్పుడు, లేదు చిన్న పిల్లలు ఇంట్లో ఉంటారు కదండీ! ఏమన్నా పెట్టు మమ్మీ అన్నప్పుడు ఇట్లాంటివి చేసి డబ్బాలో పెట్టుకున్నామనుకోండి, వెంటనే వాళ్ళకి ఒక రెండో, మూడో వాళ్ళకి తినాలనిపించినప్పుడు తీసి పెట్టేస్తూ ఉండొచ్చు. మంచిగా తినేస్తారనమాట. టేస్ట్‌కి టేస్ట్ ఉంటాయి. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఐటెమ్స్ కాబట్టి హెల్తీగా ఉంటారు. ఈ బెల్లము, కొబ్బరి అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇలా అయితే స్టవ్ మీద పెట్టేశానండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టాను. ఇది సెగ అయితే మాత్రం. చూసారుగా మధ్య మధ్యలో మాత్రం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ పోసామనుకోండి చాలా టైం పడుతుంది. అందుకని కొద్దిగానే బెల్లం మునిగేంత వరకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పాకం ఈజీగా వచ్చేస్తుందనమాట. పిండైతే మొత్తం నేను జల్లెడ పట్టేసానండి. ఇదిగోండి పిండైతే ఇంత వచ్చిందనమాట. నేనైతే ఒక 2 చిన్న గ్లాసులే వేశాను. ఒక హాఫ్ కేజీ ఉంటుందేమో పిండి అందాజుగా. హాఫ్ కేజీ పిండికొచ్చేసి ఒక కొబ్బరి చిప్ప వేశానండి నేను. టేస్ట్‌కి తగ్గట్లుగా బెల్లాన్నయితే మాత్రం వేశాను. నేను ఇది కొలత ఎలా చెప్పాలి అనేది నాకు తెలీదు. అంత క్వాంటిటీలు ఇంతకింత అన్నట్టుగా తెలీదు. నా మైండ్‌ని బట్టి, ఆలోచనను బట్టి నేను చేసేస్తూ ఉంటాను. ఈ కొబ్బరి, బెల్లం అంతా కరిగిపోయి దగ్గరకయ్యేదాకా ఉంచాలండి బాగా.
మనకి కొబ్బరి లౌజ్ చేసుకుంటాం కదా, అంతకన్నా కొంచెం ముందుగా తీసుకోవాలి. దాంట్లో అయితే నేను ఒక 3 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి వేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత, నాకైతే ఒక చేత్తో కలపటం, ఒక చేత్తో పిండి పోసుకోవటం కుదరట్లేదండి. ఇప్పుడే మా హస్బెండ్ వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి క్రికెట్ వస్తుంటే చూసుకుంటా పడుకున్నారు. నేను ఆయన్నైతే పిలుస్తున్నా, కాస్త వచ్చి హెల్ప్ చేయండి, కొంచెం పిండి తిప్పండి అని చెప్పి అడిగాననమాట. ఆయనైతే నాకు క్రికెట్ పోతుంది, నువ్వు ఈ టైంలో ఎందుకు పెట్టుకున్నావు, ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటావు అనుకుంటా వస్తున్నారు. నేనేంటంటే ఒక్క చేత్తో కుదరదు కదా, తనున్నప్పుడైతే కొంచెం నాకు హెల్ప్ చేస్తారు అన్నట్టు ఈ టైంలో మొదలుపెట్టుకున్నా. వచ్చారు అలాగే కొంచెం తిట్టుకుంటూ, ఏం చేస్తాము అన్నట్టుగా. ఇదిగోండి ఎంత కోపం వచ్చిందో ఆయనకైతే, కోపం వచ్చేసి గిరా గిరా తిప్పేసేస్తున్నారనమాట. గిన్నె కూడా తిరిగిపోతుంది. ఎలాగా మరి పట్టకర్ర ఇచ్చాను, దాంతో పట్టుకొని కొంచెం తిప్పండి ప్లీజ్ అండి, మరి మొదలు పెట్టుకున్నాను కదా ఎలాగోలా, ఇది పాడైపోతుంది వెంటనే తిప్పేసేయాలి అని అంటే, ఇంకా ఏం చేస్తాం అన్నట్టుగా తిప్పుతున్నారు. అంటే ఏం లేదు, పగలంతా ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ రాగానే ఏదన్నా కొంచెం చెప్పామనుకోండి కొద్దిగా విసుగ్గానే ఉంటారు కదా, మా ఆయన కూడా ఈరోజు అలాగే ఉన్నారనమాట. ఇలా కొంచెం కొంచెం పిండి పోసుకుంటూ మొత్తం కూడా ఉండలు లేకుండా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి పిండి అంతా కూడా. దీంట్లో నేను నెయ్యి వేశాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటాయండి. ప్లీజ్ ప్లీజ్ అండి, ఒక 5 నిమిషాలే కదా, నేను చేసేది మన ఇంటి కోసమే, మనం తినటానికే కదా, మీరు తినటానికే కదా అన్నట్టుగా నేనేదో బ్రతిమలాడుకుంటున్నాను. ఆయనైతే ఇంకా తిప్పుతూ ఉన్నారు అలాగే, ఏం చేద్దాం అన్నట్టు. పిండి మాత్రం నాకు కరెక్ట్గా నేను పెట్టుకున్న బెల్లం పాకానికి, దీనికి తడిపిండికి అంతా కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఏమీ మిగలలేదు తగలలేదు అన్నట్టుగా మొత్తం కూడా సరిపోయింది. మళ్ళీ నెయ్యి వేస్తున్నాను కొంచెం. ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటే పిండి సాఫ్ట్గా ఉంటుంది, బూరెలు కూడా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూసుకుంటున్నానండి నాకు బూరె చేయడానికి వస్తుందా రాదా అని. లేదు లేదు, ఇంకా పోసేసే, ఆ పిండి కూడా సరిపోతుందిలే అని అంటున్నారు ఈయన. అందుకని ఇంకా మిగిలిన పిండి కూడా వేసేస్తున్నాను. అయిపోయింది, కరెక్ట్గా సరిపోయిందండి, ఏమీ మిగలలేదనమాట. మరి పిండి ఎక్కువైనా కూడా ఇరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి, బూరె చేసుకోవడానికి కుదరదు. అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. మూత ఏదైనా పెట్టుకున్నామనుకోండి, వేడి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి ప్లేటు. మనం చేసినంతసేపు కూడా కొంచెం కొంచెం పిండి తీసుకొని బూరెలు చేసేసుకోవటమే. నేనైతే ఎప్పుడైనా పప్పుగుత్తి కర్ర ఇచ్చేదాన్నండి. పప్పుగుత్తి కర్ర అయితే మంచిగా తిప్పడానికి వస్తుంది కదా, కర్ర లాంటిది అయితే బాగా వస్తుంది. నేను గరిటిచ్చేటప్పటికి ఇక అది కొంచెం అటు ఇటు చేసి మొత్తానికి ఎలా అయితే ఏమైందిలేండి, పని అయ్యేది చూశారు. గబగబా తిప్పేసి వెళ్ళిపోయారు ఆయన. నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తున్నానండి. పిండి అంతా ఒకసారి తుడిచేసుకొని మళ్ళీ కొంచెం పైన నెయ్యి వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే వేడి మీద ఉన్నప్పుడే బూరెలు చేసేసుకోవాలి. ఇదిగోండి, మనకు బూరె చేయడానికి వీలుగా ఇలా ఉండాలన్నమాట ఈ చలిమిడి అనేది. దీన్ని చలిమిడి కూడా చేయొచ్చులేండి, ఏంటంటే సేమ్ అంతే ప్రాసెస్ కదా ఏదైనా కూడా. నేను అందుకే చలిమిడి అంటున్నాను. కొంచెం తినడానికి కూడా తినచ్చండి మధ్యలో కదా. నేనైతే లాస్ట్లో కొంచెం ఉంచుకుంటానండి తినడానికైతే, కొద్దిగా టేస్ట్ చూస్తానికి. మా బాబుకి కూడా కొద్దిగా ఇష్టమే, మా ఆయనకు కూడా కొంచెం పెడతా టేస్ట్కి. ఆయిల్ అయితే పెట్టేస్తున్నా డీప్ ఫ్రై చేయడానికి. ఇప్పుడైతే ఇదే ఆయిల్ ప్యాకెట్ ఉంది కదండి, చక్కగా చుట్టూతా కట్ చేసేసుకుంటే 2 పీసెస్ వచ్చేస్తాయి. అలా కట్ చేసేసుకుంటే దానికి ఆయిల్ ఉంది కాబట్టి ఇలా పిండి ముద్ద తీసుకొని కొంచెం కొంచెం బూరె మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో బూరెలు చేసేసుకోవటమే. ఇవన్నీ కూడా స్వీట్ షాప్లో మనకి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే అన్నీ అందుబాటులోనే ఉంటున్నాయండి, తెచ్చేసుకొని తినొచ్చు. కాకపోతే మన చేతులతో మనం చేసుకున్నట్టుగా ఉండవు కదా. అది కుదరనియండి, కుదరకపోనియండి, ట్రై చేస్తే 1కి 4 సార్లు ట్రై చేస్తే అన్న ఆ టేస్ట్ వచ్చేస్తాయి కదా. నేను అందుకని ఏ పనైనా నేర్చుకోవాలి అన్నట్టు నేర్చుకుంటూ ఉంటానన్నమాట.
వంటలు అన్నీ గూడా అందరికీ కుదరాలని లేదండి. కొన్ని కుదురుతా ఉంటాయి. కొన్ని పాడవుతా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తా ఉంటే మళ్ళా మనకి సక్సెస్ అవుతామనమాట ఏదైనా గానీ. కుదరిన వాటిని నేర్చుకోవాలి ఏదైనా. ఏ ప్రయత్నమైనా చేయాలి గదా! బూరెలు వేస్తున్నానండి. ఇంకా స్టార్ట్ చేశాను. ఈ బూరెలైతే మాత్రం చక్కగా పొంగుతున్నాయండి. ఆడవాళ్ళ బుగ్గల్ని బూరెలతో పోలుస్తారు గదా! పెద్దవాళ్ళెవరైనా బుగ్గలు బూరెల్లాగా ఉన్నాయని. ఈ బూరెలు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నిజంగా లేడీస్ బుగ్గల్ని బూరెలతో పోల్చారండి ఎనకటి కాలంలో. ఈ బూరనేది గూడా ఇలాగే పూరీలాగా పొంగాలనమాట. చేయటం మొదలుపెడితే తొందరగానే అయిపోతాయండి. పెద్ద టైం ఏం పట్టదు. ముందు ఉండేదే మనకు ఆ పిండి పట్టుకునేది, ఆ పాకం వచ్చేది అంతానే పెద్ద కథ అనమాట. అది అయిపోయింది అంటే మాత్రం ఈ బూరెలు మాత్రం ఈజీగా ఒక్కొక్కటి అలా వేసేస్తూ ఉంటే తొందరగానే అయిపోతాయి. దీనికల్లా ఇద్దరుంటే తొందరగా అయిపోతుందండి. నాకల్లా వచ్చి నేనైతే చేయాలి కాబట్టి, నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం కొంచెమే చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ హెవీ వంటలైతే నేను చేయలేను. కొంచెం మోతాదులో అయితే మాత్రం చేసుకోగలుగుతా. అలా 1, 2, 3 అలా వేస్తూ ఉంటే అయ్యే కలర్ వస్తా ఉన్నాయి. మళ్ళీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇవల్ల కూడానండి కూర్చొని చేసుకుంటే మంచిగా ఉంటాయి. కొంచెం కొంచెం వంటకాలే కాబట్టి నేను నిలబడి చేయటం జరుగుతుందనమాట. పిండి మాత్రం ఆరిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మన ఏళ్ళకి పిండిని ఇట్లా ఒత్తుతూ ఉంటే మాత్రం బూరె బాగా వస్తుందండి. కొంచెం అంటే కొద్దిగా మరీ పల్చగా కాకుండా చెక్కల్లాగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మరీ బాగా సెగెక్కువ పెట్టేసుకుంటే మాడిపోతాయండి తొందరగా. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొద్దిగా తక్కువగానే పెట్టుకొని మనం కాల్చుకున్నామనుకోండి బూరె లోపల కూడా ఉడుకుతుంది. ఉడికి మనం బూరెలు తింటున్నప్పుడు పిండి ముద్ద అనేది పిండిలాగా ఉండకుండా మంచిగా కాలుతుందండి, లోపల కూడా ఏగుతుంది. చేశాంలే అంటే ఏదో చేశాంలే అని కాకుండా చేసింది ఏదైనా సరే మంచిగా కుదిరింది, బాగుంది అనేటట్టుగా చేసుకుంటే అవి ఎవరికన్నా పెట్టినా కానీ మన ఇంట్లో తిన్నా కూడా ఆ వంటకం అనేది బాగుంటుందన్నమాట. చక్కగా చూసారుగా బూరైతే మాత్రం వెయ్యంగానే చక్కగా ఇట్లాగా ఉబ్బుతుంది మంచిగా. పొంగుతుంది. బూరె అంటే అలాగా పొంగాలన్నమాట. ఇవైతే ఆయిల్‌లో వేయంగానే వెంటనే కలర్ వచ్చేస్తున్నాయండి. పెద్ద టైం పట్టట్లేదు. అరిసెలు గూడా ఇంతకుముందు భయపడేదాన్ని. అమ్మో! అరిసెలు ఎలా చేస్తారో ఏమో, కుదురుతాయో కుదరవో అని. ఈ మధ్య కొంచెం అరిసెలు కూడా చేస్తున్నా కాబట్టి ఎప్పుడైనా నేను అరిసెలు చేసినప్పుడు గూడా అరిసెలు గూడా మీకు చూపిస్తానండి వీడియో తీసి. చాలా బాగా టేస్ట్‌గా ఉంటాయి నేను చేసే అరిసెలైతే మాత్రం. బాగా కుదురుతున్నాయి ఇప్పుడు. నాకు పెద్దగా ఇష్టం ఉండదండి స్వీట్స్ అంటే. ఏదైనా హాట్ తింటామనమాట. హాట్ అంటే ఇష్టం నాకు. స్వీట్స్ అయితే మాత్రం ఎక్కువ ఇష్టపడను. మా బాబు బాగా ఇష్టపడతాడు. వాడి కోసం ఏదో ఒకటి ఇలా చేసి డబ్బాలో పెడతా ఉంటాను నేనే. మమ్మీ ఏమన్నా పెట్టు అని అడుగుతా ఉంటాడు మధ్య మధ్యలో. సరేలే ఎప్పుడన్నా తింటాడు కదా అని చేయటమే. మనం బయట నుంచి కొనుక్కొచ్చుకొని తీసుకొచ్చుకున్నామనుకోండి, ఎన్ని డబ్బులైనా పెట్టేస్తాం కానీ ఈ టేస్ట్ ఉండవు కదా! వాళ్ళు ఎలా చేశారో, అవి ఎలా ఉన్నాయో, ఏమి ఆయిల్ వాడారో,
మరి నీట్‌గా చేశారా? చేయలేదా? ఇలా ఇన్ని డౌట్‌లొస్తాయన్నమాట మనం బయట నుంచి తీసుకొచ్చుకుంటే. ఏదో ఇంకా తప్పదు తినాలి. ఆ టేస్ట్ అనేది చూడాలి కాబట్టి అన్నీ రావు కాబట్టి కొన్నైతే మాత్రం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకొని తింటాం మేము గూడా. కొబ్బరి బూరెలండి. మంచిగా రెడీ అయిపోతున్నాయి. మీరైతే మాత్రం ఎవరో మరి ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళు చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్‌ని. అనేక రకాల వంటకాలు ముందు ముందు ఇంకా అనేక రకాల వంటకాలతో నేను మీ ముందుకొస్తానండి. చూపిస్తా ఉంటాను. నేనేమి ఐటెమ్స్ చేసినా వీడియోస్ తీసి మీకు అప్‌లోడ్ చేయటం జరుగుతుంది. బూరెలు చూడండి ఎంత బాగొచ్చినాయండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి చూడటానికి కూడా. టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి. మేము తిన్న తర్వాత స్వీటు కరెక్ట్‌గా సరిపోయింది. స్వీట్ గానీ, తింటున్నప్పుడు ఆ కొబ్బరి మనకి తింటున్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవరు పంటి కింద పడి, నెయ్యి వేశాను కాబట్టి ఇంకా కమ్మగా ఉన్నాయన్నమాట. ఇవైతే దగ్గర దగ్గర ఉంటాయండి. ఒక నెల రోజులైనా ఏమి ఇబ్బంది లేదు. మనకు అన్ని రోజులైతే ఆగవులే. ఒక వారం, 10 రోజులైతే అయిపోతాయి. కొంచెం కొద్దిగా చేశాను కాబట్టి. ఏ ఏ ఫుడ్ ఐటెమ్ అయినా ఎక్కువ రోజులు అనుకుంటారు గానీ, ఎక్కువ రోజులు తినలేమండి. ఒక వారం, 10 రోజులు అప్పుడప్పుడు తినటానికి. తర్వాత తినాలన్నా గూడా మనకి ఎగుటుగా అనిపిస్తాయి. తినబుద్ధి గాదు. అందుకని ఎప్పుడు చేసుకున్నా కొంచెం కొంచెం చేసుకుంటే అప్పుడప్పుడు ఐటెమ్స్ మార్చి చేసుకుంటా ఉంటే అన్నీ తిన్నామనిపిస్తుంది. ఇంకేంటండి సంగతులు? మీరు గూడా ఇలాగే చేస్తారా? మీరు గూడా ఇలాగే చేసుకుంటే మీరేమైనా నాకు గూడా ఏమైనా సలహాలివ్వాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నేను ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇస్తానండి. చూసారుగా బూరెలన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. సూపర్ టేస్ట్‌తో కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి కొంచెం ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో పెట్టేసి గాలిపోకుండా మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వండి. ఎప్పుడైనా తినేసేయొచ్చు. హాఫ్ కేజీ బియ్యానికి ఇన్ని బూరెలయినాయనమాట. 2 గ్లాసులు పోసానండి. చిన్న డబ్బాలు 2 గ్లాసులకి నాకిన్ని బూరెలయినాయి. చాలా సింపుల్‌గా అంటే ఈజీగా కొబ్బరి బూరెలైతే మాత్రం చేసేసానండి. నేను రెడీ చేసేసాను. దీనికి కాంబినేషన్‌గా ఏ చక్కరాలు గానీ, చెక్కలు గానీ, కాసిని బూందీ గానీ చేసి పెట్టుకున్నామనుకోండి. 2 బూరెలు పెట్టుకొని కొంచెం కారంగా ఏవైనా చక్రాలు, చెక్కలు పెట్టేసుకొని తింటే మాత్రం స్నాక్స్ సూపర్‌గా ఉంటాయిలెండి ఈవినింగ్ టైంలో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కో వీడియో గూడా నేను చాలా కష్టంగా, ఇష్టంగా తీసి పెడుతున్నానండి ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం వంట చేసుకుంటూ, ఈ వీడియోస్ తీసుకుంటూ, మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని, అప్‌లోడ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంతా గూడా కష్టమైన పనే గదండీ! ఇష్టంగా జేస్తే కష్టాన్ని గూడా ఇష్టంగా భరిస్తామనమాట. అందుకని నేనైతే ఇష్టంగానే చేస్తున్నాను. నాకైతే సపోర్ట్‌కి ఒక లైక్ అయితే ఇవ్వండి. వేరే వాళ్ళకి గూడా నా వీడియోస్ షేర్ చేయండి. కామెంట్స్ తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్‌లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వటానికి హెల్ప్ చేయండి. ఇదంతా గూడా నేనెందుకు చేస్తున్నాను అనుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ కోసమే గదండీ! ఈరోజు చెప్తున్నాను. నేను కూడా ఇంట్లో ఉండి ఎంతో కొంత మనీ వచ్చింది నాకు సాటిస్ఫాక్షన్.
ఎంతో కొంత ఖాళీ ఉండి చేస్తున్నాను ఈ పని అన్నట్టుగా అనిపిస్తుందని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. నాకైతే సపోర్ట్ ఇవ్వండి. యూట్యూబ్ నుంచి ఎంతో కొంత నేను మనీ తీసుకున్నానని మీతో చెప్పాలండి త్వరలో. హాయ్ అండి. ఇంకా ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.